హే గైస్, అందరికీ హాయ్. ఇప్పుడు నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మలేషియా వెళ్తున్నా. సో మలేషియా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్ళాలి, మొత్తం ప్రాసెస్ అంతా మీకు క్లియర్ కట్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట ఉంటుంది కదా, క్లిక్ చేసేయండి. మీకు నేను ఎప్పుడు ఏ వీడియో తీసినా నోటిఫికేషన్స్ వస్తాయి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం అసలు మలేషియా ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఆ వీసా లేదు కదా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ మీకు ఉంటాయి కదా. నేను ఇది ప్రతిదీ క్లియర్ కట్గా మీకు ఈరోజు చెప్తాను. సో నాదేంటో ఫస్ట్ నేను చెప్తాను. సో నాకు ఈవినింగ్ నైట్ 10 o'clockకి ఫ్లైట్ ఉంది. సో ఈలో నేను ఇప్పుడు 4 అవుతుంది. సో నేను త్వరగా వచ్చాను ఎందుకంటే వ్లాగ్ చేయాలి కదా. సో మీ అందరికీ తెలియాలి. సో ఫస్ట్ మలేషియా ఎలా వెళ్ళాలి. సో మలేషియా ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడికి ఎలా తిరుగుతున్నాం, సేమ్ మలేషియా కూడా అలానే. మలేషియాని ఒక మినీ ఇండియా అంటారు. అంటే మనం ఏదో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అని తప్ప మలేషియా కూడా సేమ్ మన ఇండియాలాగే ఉంటుంది. సో మలేషియాని మినీ ఇండియా అని పిలుస్తారు. సో ఫస్ట్ మలేషియా ఎలా వెళ్ళాలి ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వైజాగ్ టు కోలంపూర్ అని కొట్టండి. మలేషియా ఇంకేం కొట్టినా మనకు వీసా అడుగుతుంది. కోలంపూర్ కొడితే మనకు వీసా అడగదు. సో మీరు ఏం చేస్తారంటే కోలంపూర్ అని మాత్రం కొట్టండి. వైజాగ్ నుంచి అయినా కోలంపూర్, లేదా హైదరాబాద్ నుంచి అయినా కోలంపూర్, లేకపోతే చెన్నై నుంచి కొలంబియా, ఎక్కడికైనా మీరు కోలంపూర్ కొడితే మాత్రం మీరు వీసా అవసరం లేదు. ఇంకే ఎయిర్పోర్ట్ కొట్టినా మనకు వీసా అడుగుతుంది. అది చాలా పెద్ద తతంగం అయిపోద్ది. సో ఏంటంటే మీరు వైజాగ్ టు కోలంపూర్ కొట్టండి. అరౌండ్ మనకి 7,000 to 15,000, అంటే రౌండ్ ట్రిప్ అయితే 15,000, లేదంటే పర్ ఇదంటే 7,000 పడుతుంది. 15,000 నార్మల్గా బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకోండి. సెకండ్ ఏం చేయాలంటే హోటల్ బుకింగ్స్ ఏంటంటే మనకి క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఉన్న యాప్స్లో ఉంటాయి. లైక్ booking.com, నెక్స్ట్ అగోడా. ఇందులో ఏంటంటే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనీ కట్టేసినా సరే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనీ కట్టకుండా 0 paid అని ఉంటుంది. సో అది బుక్ చేసుకోండి. మీరు ఎయిర్పోర్ట్లో చూపించాలి. ఎందుకంటే మనకి ఇది ఇంటర్నేషనల్ కదా, ప్రతి ఇంటర్నేషనల్కి మనకి హోటల్ బుకింగ్స్ అడుగుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం, ఏం చేస్తామో అని వాళ్ళకు ఒక ప్రూఫ్ కోసం. సో అందుకని మనం హోటల్ బుకింగ్స్ అంటే క్యాన్సిలేషన్ ప్రాసెస్ది మీరు చేసుకోండి. లేదు అనుకుంటే చేసుకోవచ్చు. లేదు అక్కడికి వెళ్ళి నేను చూసి బుక్ చేసుకుంటానంటే క్యాన్సిలేషన్ది చేయండి. సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, మనం వేరేగా బుక్ చేసుకోవచ్చు. సో అయిపోయిందా. నెక్స్ట్ హోటల్ బుకింగ్స్ అయితే అయిపోయింది. సో ఇంకేం కావాలి, ఇదిగోండి ఎండెక్ ఫామ్ అని ఇది ఒకటి ఉంటుంది, కనిపిస్తుంది కదా, దీన్నే ఎండెక్ ఫామ్ అని అంటారు. ఇది ఏంటి అని అంటే, సో మనకి వీసా లేదు, మలేషియాకి వీసా లేదు కాబట్టి ఇది మనకు కంపల్సరీగా చూపించాలి. లేదంటే ఇదిగో మలేషియాలో ఇలా అడుగు పెట్టినవారు. ఎందుకు అసలు ఈ ఫామ్ ఏంటి అని అంటే, మనకి ఇది ఒక ప్రూఫ్ లాగా. అంటే మన ఇండియన్స్ మలేషియాకి వచ్చేటప్పుడు ఇది ఒక ప్రూఫ్ లాగా మనం చూపించాలి. అంటే ఇది ఒక 40 days వ్యాలిడిటీ ఉంటుంది. 40 days మనం మలేషియా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో మీ ఇష్టం, మీరు ఎన్ని డేస్ ఉంటారో అది మీ ఇష్టం. బట్ ఇదంటే మనకు 40 days ఇస్తుంది. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ 40 days మలేషియాలో ఉండొచ్చు. సో ఇదైతే కంపల్సరీగా ఉండాలి. ఏంటి, ఫ్లైట్ టికెట్స్, మనం రిటర్న్ టికెట్స్ ఉండాలి. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఎండెక్ ఫామ్ అని ఉండాలి, హోటల్ బుకింగ్స్. ఈ 3 ఉంటే ఇంకేం అవసరం లేదు. మీరు మలేషియా హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు. సో ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇండియాలో మీరు ఢిల్లీ టు ముంబై టు చెన్నై, నెక్స్ట్ జమ్మూ టు ఇది తొక్కతోలు, ఇవన్నీ బుక్ చేసుకుంటారు కదా. సేమ్ అలానే మీరు కూడా ఏంటంటే వైజాగ్ టు కోలంపూర్, హైదరాబాద్ టు కోలంపూర్ అని ఉంటుంది చూడండి. మీకు కావాలంటే కింద డిస్ప్లే ఇస్తాను, అది మాత్రం కొట్టే మీరు తీయండి. మీకు ఏం అవసరం లేదు. కోలంపూర్ కొట్టేస్తారా, కొట్టేసిన తర్వాత మీరు ఎన్ని డేస్ ఉంటారో అన్ని డేస్ మీరు హోటల్ బుకింగ్స్ చేసుకోండి. నేను చెప్పాను కదా, 0 క్యాన్సిలేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఎండెక్ ఫామ్ అని ఉంటుంది, నేను కింద లింక్ ఇస్తాను. అది మీరు 3 days బిఫోర్, 3 days అంటే 3 days ముందు మనం ఇది బుక్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇదేమో మనం ఎయిర్పోర్ట్లో చూపిస్తే మనకి అలౌ చేసేస్తారు. ఏం ఉండదు అబ్బా. ఇది కూడా మన నేషనల్ లాగా, అంటే ఏదో ఒక ఇంటర్నేషనల్, అంటే మన ఇండియా దాటి ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ అంటున్నారు. కానీ మలేషియా కూడా మినీ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ తమిళియన్స్ ఉంటారు కాబట్టి దాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు. మనకి ఏం అనిపించదు. సో మ్యాక్సిమం ఈ ప్రాసెస్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఎందుకంటే నేను కూడా ఇంకా లోపలికి వెళ్ళకుండా నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు అర్థమయ్యేది. ఎందుకంటే ఇండియా మొత్తం తిరిగాను కదా, ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసు. నెక్స్ట్ పెద్ద ట్రావెలర్స్ అందరూ మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సిన పని ఏం లేదు. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో చెప్పాను కదా, మీరు ఎండెక్ ఫామ్ ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, రిటర్న్ చేసుకుంటారు, నెక్స్ట్ హోటల్ బుకింగ్స్ చేసుకుంటారు, నెక్స్ట్ ఈ ఎండెక్ ఫామ్. ఈ 3 ఉంటే మీరు మలేషియా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత లంకావి ఐలాండ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది కూడా మీరు చూపించాలంటే అది అవసరం లేదు. మీరు ఏం చేస్తారు,
వైజాగ్ టు కోలంపూర్, మళ్ళీ కోలంపూర్ టు వైజాగ్ టికెట్స్ ఉన్నాయి కదా, ఆ టికెట్స్ చూపించేస్తే చాలు. ఇవేం మళ్ళీ మీరు ఆ లంకావి టికెట్స్ అవన్నీ చూపించాలంటే అవి అవసరం లేదు. మీరు చూపిస్తే చూపించవచ్చు. వాళ్ళకి ఏం కావాలి, మనకి మనం వెళ్ళేది వచ్చేది, వాళ్ళకి డేట్స్ చూపించి, హోటల్ డేట్స్ చూపించి, ఆ ఎంటెక్ ఫామ్ చూపిస్తే చాలు. మధ్యన మీరు ఏం చేసుకుంటారో వాళ్ళకి అది అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మనకి వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా ఇండియాకి రారా అని ఒక డౌట్తో మనకు అడుగుతారు. ప్రతి దేశం ఏ దేశమైనా అంతే. సో అది ఏంటంటే మనం చెప్పాను కదా, సో ఆ 3 ఉంటే మీరు మలేషియా తిరగవచ్చు. సో ఇప్పుడు నాకు నైట్ 10 o'clock కదా, మీకు లోపల చూపిస్తాను. మనకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, నాకు తెలిసి త్వరగా అయిపోద్ది, ఏముండదు. సో ఇవన్నీ నేను ఆల్రెడీ పట్టుకొని ఉన్నాను. సో ఇవన్నీ నేను చూపించేస్తాను. సో మన త్వరగా అయిపోద్ది. లోపల ప్రాసెస్ ఏంటి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వచ్చేయండి. సో మనం ఎయిర్పోర్ట్కి రాగానే స్టార్టింగ్లో మన ఫ్లైట్ నెంబర్స్ డిస్ప్లే చేస్తారు. నాదైతే AK82. సో నైట్ 10 o'clock కదా, అందుకే ఇంకా డిస్ప్లే చేయలేదు. సో కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడైనా పెట్టారేమో. ఇంకా నా నెంబర్ ఇక్కడ పెట్టలేదు. ఇదిగోండి మన ఫ్లైట్ ఉంది కదా, AK82. ఇదిగోండి నైట్ 10కి ఇదే మన ఫ్లైట్. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి చెక్ ఇన్, లోపలికి వెళ్ళాలి. సో సెక్యూరిటీ చెకప్ అయిన తర్వాత మనం లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా, రండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఎందుకంటే నాకు ఫ్లైట్ 10కి కదా. సో ఇప్పుడు ఎంత అయిందంటే 5 అయింది. వాళ్ళు సెక్యూరిటీ చెకప్లో ఏమన్నారంటే, ఎంత వేరం వచ్చేసావు ఏంటంటే, పర్లేదు లోపల కూర్చుంటాను, ఏసీ కదా ఉంది, సో లోపల కూర్చుంటానంటే ఆ సెక్యూరిటీతో మాట్లాడి ఓకే అని చెప్పారు. సో మనకు చెక్ ఇన్ ప్రాసెస్ అయితే 7:30 to 8కి వెళ్ళమన్నారు. అంటే అదే లోపల చెకప్ అని, ఈ లోపు ఇక్కడ కూర్చోమని చెప్పారు. సో టైంపాస్ అవ్వట్లేదు, అస్సలు బోర్ కూడా వేస్తుంది. సో యాక్చువల్గా లోపల వీడియో తీయకూడదు, సో స్లోగా చెప్తున్నాను. యాక్చువల్గా మనకి ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో చెప్తా చూడండి. ఫస్ట్, ఎందుకు వెళ్తున్నావు అంటే మనం చెప్తాం ట్రావెలింగ్ పరంగా. అంటే జాబ్ అయితే జాబ్ అని చెప్పాలి, స్టూడెంట్ అయితే స్టూడెంట్, మీ ఇష్టం. సో ఏమని అడిగారు, ఎందుకు వెళ్తున్నావు అంటే ట్రావెలింగ్ పర్పస్ అని చెప్పాను. సో ఓకే, రిటర్న్ టికెట్స్ ఉన్నాయని అడిగారు. ఎస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో హోటల్ బుకింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూపించాలి. అవన్నీ చూపించాను. అవన్నీ చూపించిన తర్వాత ఇదిగో మనకు స్టాంప్ వేశారు. సో ఇదిగో ఇలా ఉంది కదా, దీనికి మనకు స్టాంప్ వేస్తారు. దీనికి ప్లస్ పాస్పోర్ట్కి రెండింటికి స్టాంప్ వేస్తారు. అది ఇమిగ్రేషన్, ఇంకేం ఉండదు. నెక్స్ట్ వెయిట్ చెకింగ్. మీకు జస్ట్ 7 kgs అంటే 7 kgs ఉండాలి. జస్ట్ 1 or 2 ఇంచ్ అయినా ఎక్కువైందంటే వాళ్ళు మనం ఎక్స్ట్రాగా 7,700 కట్టాలంట. నేను అడిగాను, నేను షాక్ అయిపోయాను. సో ఏం చేశానంటే ఇదిగోండి, నాది 8 kgs ఉంది. సో ఇదిగో డబల్ అంటే ట్రిపుల్, 1 2 3 4 4 లేయర్స్ వేసుకున్నాను. తప్పదు, ఏం చేస్తాం. ఎయిర్పోర్ట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు, ఎవరిని వీడియోస్ ఫొటోస్ ఏం తీయనివ్వట్లేదు. సో అందుకే నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, నాదైతే ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు నాకు నైట్ 10 o'clockకి ఫ్లైట్ ఉంది. సో నేను మార్నింగ్ 12:30 కల్లా నేను అక్కడ దిగిపోతాను. అంటే మన ప్రకారం అయితే 12:30కి నేను దిగిపోతాను. అదే మలేషియా ప్రకారం అయితే నేను 4:30కి దిగుతాను. మనకి మలేషియాకి 2.5 hours తేడా ఉంటుంది. సో ఇప్పుడు నాకు 10 o'clock ఫ్లైట్. సో నేను ఇప్పుడు 12:30 కల్లా అక్కడ దిగిపోతాను. అంటే 4:30 కల్లా నేను కోలంపూర్ ఎయిర్పోర్ట్లో ఉంటాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మలేషియాలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, బడ్జెట్ ఎంత, ప్రతిదీ మీకు క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఉంటా మరి, బాయ్.